శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. మిత్రమా, కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది. కోపం ఉన్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు నీపై కోపాన్ని చూపిస్తే ఆ కోపాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక్క మనిషే కాదు, నీ జీవితం కూడా. మిత్రమా, అద్దె కట్టేటప్పుడు సొంత ఇంటి విలువ, ఆకలేసినప్పుడు అన్నం విలువ, ఉద్యోగం లేనప్పుడు డబ్బు విలువ, విడిపోయినప్పుడు ప్రేమ విలువ, దూరమైనప్పుడు మనిషి విలువ, జాగ్రత్త లేనప్పుడు జీవితం విలువ తెలుస్తుంది. మనం తప్పు చేసే సందర్భం ఏంటంటే అలవాటైన బంధాలను అంతగా శ్రద్ధగా పట్టించుకోము. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మమకారంతో మందలించినా తట్టుకోగలం, కానీ వెటకారంతో పొగిడినా భరించలేము. మాటలతో మమకారం లేకపోయినా పర్వాలేదు, కానీ వెటకారం మాత్రం అస్సలు ఉండకూడదు మిత్రమా. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలలేకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడమని నువ్వు గుర్తుంచుకో మిత్రమా. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, ఒకరు కించపరిస్తే పోయేది కాదు. అది మన నడవడిక, మన ప్రవర్తన. దాన్నెవ్వరూ ఇవ్వలేరు మిత్రమా, తీసుకుపోలేరు కూడా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే వదిలేయక దండలు తిరిగి కూర్చుతాం. అలాగే మంచి మిత్రుడు ముత్యం కన్నా ముఖ్యం మిత్రమా. సుఖాలనిచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది, కానీ ఆనందాలు పంచే మనశ్శాంతి మాత్రం నచ్చినట్టు నిజాయితీగా ఉంటేనే దొరుకుతుంది. అప్పుగా కూడా సంపాదించలేని విలువైన సంపద మనశ్శాంతిని. గుర్తించుకో మిత్రమా. మాట చాలా శక్తివంతమైనది. చెడ్డ పని కన్నా చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది. దానివల్ల చాలా సంతోషాలు దూరమవుతాయని గుర్తుంచుకో మిత్రమా. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి ఉంటుంది. అంతేనా? మన కోసం ఏడ్చేవారు ఉంటే మనం అదృష్టంగా భావించాలి. మనల్ని చూసి ఏడ్చేవాళ్ళుంటే వారిలో లేని మంచితనం మనలో ఉందని సంతోషించాలి మిత్రమా. డబ్బు ఆస్తులను సంపాదించి పెడుతుంది, కానీ మంచితనం మనుషుల్ని సంపాదించి పెడుతుంది. మంచితనం సంపాదించుకున్న మనిషికి పేదరికం రావచ్చేమో, కానీ ఒంటరితనం ఎప్పటికీ రాదని గుర్తుంచుకో మిత్రమా. మనం ఎవరినైనా మోసం చేయగలిగామంటే దానర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, మన స్థాయికి మించి మనల్ని నమ్మారని అర్థం. మిత్రమా, నచ్చిన మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మనల్ని చులకనగా చేసేవాన్ని అస్సలు పట్టించుకోకండి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా మారుతామని గుర్తుంచుకో మిత్రమా. మనుషులు నిజం చెప్పడానికి, మంచి చేయడానికి తటపడే ఇస్తున్నారు, కానీ తప్పు చేయడానికి, అబద్ధం చెప్పడానికి మాత్రం ఏమాత్రం కూడా అస్సలు వెనకాడడం లేదని గుర్తుంచుకో మిత్రమా. మన తప్పును లెక్కించుటకు మన చేతి వేలను ఉపయోగించడం మొదలు పెడితే ఇతరుల వైపు వేలెత్తి చూపే తీరిక ఎవ్వరికీ ఉండదని గుర్తుంచుకో. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరని గుర్తుంచుకో మిత్రమా. అద్దాల మేడలో ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటాడు, కానీ పూరు గుడిసెలో ఉన్నవాడు నిజం చెప్పినా అబద్ధమంటాడు. ఈ జనం, సమాజం మనిషిని నమ్మదు మిత్రమా, వారి వెనుక ఉన్నటువంటి ఆస్తిని నమ్ముతుంది. మిత్రమా, శ్రమించేవాడు ఎడారినైనా నందనవనంగా చేస్తాడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడని గుర్తుంచుకో మిత్రమా. విద్య, వివేకం, తెలివితేటలు, పరిజ్ఞానం బావిలోని నీరు లాంటివి. అవి వాడే కొద్దీ ఓట ఊరుతూ ఉంటుంది మిత్రమా. ఎలాంటి ప్రయోజనం ఇవ్వని కష్టాన్ని నేను కొంచెం కూడా ఇష్టపడను. కష్టం అనేది సృజనాత్మకంగా ఉండాలి, ఏదో ఒక మంచిని జన్మనివ్వాలి. అవునా మిత్రమా,
ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది. అయినా బ్రతుకుతారు. ఎందుకో తెలుసా? రేపటి రోజు సంతోషాన్ని తేవచ్చునేమో అని చిన్న ఆశ. ఇదే జీవితం మిత్రమా. నేను ఇలా ఉంటానని చెప్పను, ఉండి చూపించు. నేనిలా చేస్తానని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండద్దు మిత్రమా, వాస్తవాన్ని గుర్తించు. వాస్తవంలోనే ఉండు మిత్రమా. ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. ప్రతి తప్పుకి సరిదిద్దుకునే ఒక అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిది కూడా మనతోనే ఉంటుందని గుర్తుంచుకో మిత్రమా. సముద్రాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కెరటాలు అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి. కానీ సముద్రం తన గర్భగుడిలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదామని అనుకుంటాడు. కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టి పడేస్తూ ఉంటాయి మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి. పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకు అంటారు. పిల్లలు వెధవలైతే మీ ఆస్తిని తగిలెత్తేస్తారంటారు. పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు. కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తారు మిత్రమా. అందుకే చదువుని ఆస్తిగా ఇద్దాం, సంస్కారాన్ని బహుమతిగా ఇద్దాం మిత్రమా. నేను తగ్గుతున్నానంటే తప్పు చేశానని కాదు, బంధానికి విలువ ఇస్తున్నానే అర్థం. తప్పు చేయకుండా తల వంచను, నమ్మకం లేని చోట వాదించను. అర్థమైందనుకుంటా మిత్రమా. ఒకరు నీ వద్దకు ఓదార్పు కోసం వచ్చినప్పుడు వారిని ఓదార్చి తర్వాత వారి గురించి తప్పుగా ఇతరులతో మాట్లాడితే అంతకంటా నమ్మక ద్రోహం మరొకటి ఉండదని గుర్తించుకో మిత్రమా. గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది. కాకపోతే కొందరు వర్షించే మేఘాల్లాంటి కళ్ళలో ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వుతో దాచుకుంటారు. మిత్రమా, గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు కూడా మోసం చేసిందే లేదని. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, మనం చేసే పని మనిషికి నచ్చాల్సిన అవసరం లేదు. మన మనసుకు నచ్చితే చాలు. మన జీవితం నలుగురికి మెచ్చేలా ఉండాల్సిన అవసరం లేదు. మనకు నచ్చేలా ఉంటే చాలు మిత్రమా. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. ఇవి రెండూ కూడా శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడని గుర్తుంచుకో మిత్రమా. గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెప్తాను. నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా, నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు కూడా మోసం చేసిందే లేదని. మిత్రమా, మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిదని గుర్తుంచుకో మిత్రమా. మిత్రమా, ఒక ఆడది డబ్బు లేని వాడి వద్ద భారీగా ఉండే కన్నా డబ్బు ఉండేవాడి వద్ద వేశ్యగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఆమె మనసు ఏ వయసులోనైనా సరే మారిపోతుంది. ఒక ఆడది డబ్బు లేని వాడి వద్ద భారీగా ఉండే కన్నా డబ్బు ఉండేవాడి వద్ద వేశ్యగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది మిత్రమా. ఆమె మనసు ఏ వయసులోనైనా సరే మారిపోతుంది. ఇది కొంతమంది ఆడవాళ్ళే అని గుర్తుంచుకో మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.